డిపార్ట్మెంట్లలో కూడా ఇవి ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంక అన్నిటికంటే నేను ఎక్కువ వరి అవుతున్నది ఏమిటంటే, నేను ఎవరిని నేరస్తుల్ని సమర్థించడానికి దీన్ని పెట్టట్లేదు, నేను ఈ మాట చెప్పట్లేదు. ఒక నేరస్తుని దేశ చట్టాల ప్రకారము మీరు అదుపులోకి తీసుకున్నప్పుడు లేదా నిందితుని ఆరోపణలు ఉన్న వ్యక్తిని 24 గంటల్లో మీరు జడ్జి గారి ముందు తీసుకెళ్ళి మీరు అరెస్ట్ చూపాలా. ఇప్పటికి 5 రోజులు అవుతుంది. మీ సేవ బాబుతో పాటు తర్వాత భువనేశ్వర్ ఉన్నాడు, గొల్ల భువనేశ్వర్ ఉన్నాడు, తర్వాత ఇతను ఉన్నాడు, ఎవరు మన మంజు ఉన్నాడు ఈస్ట్ కోడిపల్లి నుంచి, తర్వాత వంటారెడ్డిపల్లి నుంచి మోహన్ ఉన్నాడు, మీ సేవ బాబు ఉన్నాడు. నలుగురిని కూడా పోలీసులు అదుపులు తీసుకున్నారా లేకపోతే ఎమ్మెల్యే అదుపులో ఉన్నాడనేది తెలియట్లేదు. నేను డీజీపీ గారిని కోరేది ఏమిటంటే, మీరు అరెస్ట్ చూపి ఏ విచారణ చేస్తారో విచారణ చేయండి. మీరు అన్నీ వాళ్ళతో చెప్పించుకున్న తర్వాత అనుకూలంగా ఎమ్మెల్యేకు ఎస్ఆర్స్ కన్స్ట్రక్షన్కి అనుకూలంగా రాయించుకున్న తర్వాత మీరు అరెస్ట్ చూపిస్తామంటే అది ఏ రకంగా పద్ధతి అని నేను అడుగుతున్నాను. మీరు ఏదో స్టాంపు చట్టాల ప్రకారం చూపించారు. నాకు మ్యాక్సిమం 2 లక్షలే కట్టాల్సింది. ఈవెన్ 1000 కోట్ల రూపాయలు లోను ఐపత్తికేషన్ తీసుకున్నా, మోటగేజ్ తీసుకున్నా 2 లక్షలే. ఒకేలా ఉంటే ఉండొచ్చేమో చట్టం గురించి. అది మీరు చెప్పిన అంశకథలు వాళ్ళు రేపు వచ్చిన తర్వాత ఈడీనో సిబిఐనో వచ్చిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఏం చేయాలనేది. మీరు కేవలం 20,000 కుటుంబాల గురించే మీరు వరి అవుతున్నప్పుడు ఈ దేశంలో కేవలం పన్నుల మీదనే ఆధారపడి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, వేరే మార్గం లేదు. ఈ స్టాంపులు కావచ్చు, వేరే ఏదైనా ఇతరత్ర ఆదాయాలన్నీ కూడా ఈ దేశాన్ని ఎలా రక్షించుకోవాలా, డిఫెన్స్ ఏం కావాలా, రైల్వేస్ ఏం కావాలా, విమానాలు ఏం కావాలా, వీటికన్నిటికి కూడా ఆదాయం వీటి నుంచే కదా వస్తుంది. నీ సంస్థ ద్వారా 22,000 కుటుంబాలకు నుంచే నువ్వు ఆలోచన చేసినప్పుడు ఈ దేశం మొత్తం మీద ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అవన్నీ కూడా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ వీళ్ళే కదా తీసుకుంటారు. అందువల్ల ఆడిటర్లు ఉన్నది సంస్థల యజమానులకు, సంస్థల కంపెనీలకు ఆదాయాలు పెంచడానికే కాదు, దేశానికి, దేశ భద్రతకు సంబంధించి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడానికి కూడా మీరు పనిచేయాలి. కేవలం 20,000 కుటుంబాల కోసమే కాదు పనిచేయాల్సింది, దేశం మొత్తానికి కూడా పనిచేయాల్సిందే. అలాంటప్పుడు ఎవరైనా కూడా దాన్ని ప్రశ్నించాల్సిందే. ఒక ప్రధాన ప్రతిపక్షం స్థాయిలో నేనున్నాను కాబట్టి ఇంకోటి చెప్పాలంటే, యాజ్ ఏ వైఎస్ఆర్సిపి, యాజ్ ఏ అపోజిషన్ వీఆర్ వర్కింగ్ అట్ కళ్యాణ్ దుర్గం. మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఈ వివరాలన్నీ తెలుస్తూ ఉన్నాయి, మా దగ్గరికే వస్తుంటాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ మాకే తెలుస్తాయి. ఎక్కడన్నా ప్రభుత్వం అక్రమాలు చేస్తున్నప్పుడు, అవినీతికి పాల్పడుతున్నప్పుడు మాకే తెలుస్తాయి. మేమే గొంతును ఇప్పాల్సింది కూడా. అందుకే ఆ గొంతును నేను గట్టిగా వినిపించదలుచుకున్నాను. ఒకవేళ కళ్యాణ్ దుర్గంలోనో అనంతపురంలోనో నేను ఈ గొంతు వినిపిస్తే పొలిమేరలు దాటుతుందో లేదో అని తెలిసి అనుకొని డౌట్ వచ్చి నేను ఇక్కడికి వచ్చి వినిపిస్తున్నా. ఎందుకంటే మీకున్న ఇన్ఫ్లుయెన్స్, నిన్న మీ ఆడిటర్ గారు చెప్పారు, కరోనా టైంలో పోలీసులకు సాయం చేశారు, మీడియా మిత్రులకు సాయం చేశారు, అందుకే ఆయన ముగ్ధుడైపోయినాడట. అందువల్ల అలాంటి సంస్థని మీరు బురద చల్లకండి అని చెప్తున్నారు. నేను మరోసారి చెప్తున్నది ఏంటంటే, ఇదొక పెద్ద స్కాము, దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేది. ఒక ఈ స్టాంపు, నకిలీ స్టాంపుల కుంభకోణం తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా లేదా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ని తీసుకొస్తే, అలాంటి సిస్టమ్ని వాడు ఛేదించి ప్రభుత్వానికి, ప్రజల్ని మోసం చేస్తున్నాడంటే, నేను చెప్తున్నది ఏంటంటే, మీ సేవ బాబు ఎమ్మెల్యేను మోసం చేయలేదు, ఎమ్మెల్యే మీ సేవ బాబును మోసం చేయలేదు. మీరిద్దరు కలిసి ప్రజల్ని, ప్రభుత్వాన్ని మోసం చేశారు, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండిగట్టారని నేను తెలియజేస్తున్నా. ఒక వ్యక్తికి వీలవుతుందా? వాడి స్థాయి ఏమి, వాడి చదువు ఏమి, వాడి తెలివితేటలేమి, మొత్తం వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నాడు, ఆర్థిక వ్యవస్థని. కేవలం ఇది అక్కడే జరిగిందా లేకపోతే వేరే ప్రాంతాల్లో కూడా జరిగిందా? ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఆడ తీసుకున్నవే నకిలీవా, వేరే చోట తీసుకునేట్టు నకిలీవేని ఎవరు పరిశీలించాలా? అందువల్ల నేను ఒక డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు సిట్ అంటున్నారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్నో ఏదో ఏమని. నేనేమిటి, మీరు కొద్దిమందిని ఇది చాలా అంత ఫుల్ ప్రూఫ్ సిస్టమ్నే వాడు ఛేదించినాడంటే దీనికి ఎక్కువ తెలివితేటలు, ఇంకా ఎక్కువ వ్యవస్థ కావాలా? మీ గవర్నమెంట్లో మీరే సిట్ వేసుకొని మీరే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటే రేపు ఎట్లా? అందువల్ల నేను డిమాండ్ చేసేది ఏంటంటే, గవర్నమెంట్లో మీరే ఉన్నారు కాబట్టి